గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులు 7గురిని గన్నవరం పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ నాయకుడు రంగబాబుపై దాడి కేసులో ఈ అరెస్టులు చేసినట్లుగా తెలుస్తోంది. ఓలుపల్లి మోహనరంగ, భీమవరపు యతేంద్ర రామకృష్ణ అలియాస్ రాము, అనగాని రవి, మేచినేని వెంకటేశ్వరరావు, గుర్రం అంజయ్య, గోనూరి సీనయ్య, సూరపనేని అనిల్ ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వైసీపీ నాయకులను కంకిపాడు పిఎస్ కు తీసుకువచ్చారు. దాంతో కంకిపాడు పోలీస్ స్టేషన్ కు కుటుంబ సభ్యులు, వంశీ అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రైట్ గా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు అరెస్ట్ అయ్యారు. వీళ్ళని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ వద్ద కూడా వారి అనుచరుల యొక్క కుటుంబ సభ్యులు కూడా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే 2019 ఎన్నికలకు ముందు సంచలనం కలిగించిన ఆ గన్నవరం టీడీపీ లీడర్ కి సంబంధించి తెల్లవారుజామున ఓ పార్కులో ఆ వైసీపీ ఆ నాయకులు వీరోచితంగా దాడి చేశారు. ఆ దాడి చేసిన నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగించిన అంశం. అయితే ఆ ఘటన అప్పట్లో కేసు నమోదైనా గానీ ఆ వైసీపీ నాయకుల మీద ఆ చర్యలు తీసుకునే నేపథ్యంలో ఆ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు మీద మరలా దృష్టి పెట్టిన ఆ పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే టీడీపీ నేత కాసినేని రంగబాబుని ఈ దాడిలో తీవ్రంగా కొట్టారు. అయితే తాను ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలుసుకోవడానికి అయితే కాసినేని రంగబాబును రియల్ ఎస్టేట్ చేస్తున్న నేపథ్యంలో ఎక్కడున్నావో మాకు స్థలాలు కావాలంటూ కూడా ఒక రోజు ఉదయం ఆ రంగబాబుకి కాల్ వచ్చింది. కాల్ వచ్చిన నేపథ్యంలో తాను విజయవాడ డిలైట్ హోటల్ పక్కన ఆ పార్క్ లో ఉన్నానని చెప్పడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి మాట్లాడాలి వస్తున్నామంటూ కూడా అతనికి చెప్పిన నేపథ్యం. అక్కడికి వచ్చిన తర్వాత అతన్ని ఏదైతే ఆ రియల్ ఎస్టేట్ కోసమో ఇంకో దానికోసమో కాకుండా ఆ రావటంతోనే కర్రలు రాడ్లతో వీరోచితంగా దాడి చేశారు. మన విజువల్స్ లో కనపడతా ఉంది. అతన్ని ఆ వైసీపీ నాయకులు వీరోచితంగా దాడి చేస్తున్న నేపథ్యం. ఇదంతా ఎందుకు జరిగింది ఏందనేది ఆ పోలీసులు అప్పట్లో ఆరా తీసిన నేపథ్యంలో గతంలో ఎవరైతే కాసినేని రంగబాబు గన్నవరంలో ఒక టీడీపీ నేతగా ఉన్నాడు. ఈ టీడీపీ నేతగా ఉన్న నేపథ్యంలో అప్పటి ఎమ్మెల్యే ఆ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆయన అనుచరులకి ఆ పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్న నేపథ్యం. అయితే ఈ నేపథ్యంలోనే ఆ వల్లభనేని వంశీకి ఆయనకి కొంత మేరకు ఆ పరపచ్చాలు రావటం, తర్వాత వల్లభనేని వంశీ వైసీపీలోకి వెళ్లటం, తర్వాత ఇతను టీడీపీలో అక్కడున్న కేడర్ మొత్తాన్ని సమాయత్తం చేయటం, ఆ ఉత్తేజపడటం, క్యాడర్ ని ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో వల్లభనేని వంశీకి అలాగే ఆ రంగబాబుకి మనతో కొంత పరపచ్చాలు రావటం. ఈ నేపథ్యంలోనే ఆ వల్లభనేని వంశీ అనుచరులు ప్రధానంగా తెల్లవారుజామున ఓ పార్కు దగ్గర కలిసి అతని మీద రాళ్లతో కర్రలతో రాడ్లతో దాడి చేసిన నేపథ్యం. 2014 జనవరి 21వ తేదీన గన్నవరం పిఏసిఓ ఆ మాజీ అధ్యక్షుడు తెలుగుదేశం నేత కాసినేని రంగబాబు ఆయన అనుచరులు దాడి చేసినప్పుడు గతంలో రంగబాబు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా చేశారు. ఆ తర్వాత ఆ టీడీపీకి సంబంధించిన కార్యక్రమాలు చూసుకుంటూ టీడీపీ కేటర్ను ఉత్తేజపరుస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న పరిస్థితి. ఏదైతే రంగబాబుకి సంబంధించి కూడా వల్లభనేని వంశీకి అతని అనుచరులకి మధ్య విభేదాలు రావడంతో వల్లభనేని వంశీ అనుచరులు అతన్ని తీవ్రంగా కొట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే వారిపై 326, 120B రెడ్ విత్ 34 సెక్షన్లతో వారి మీద కేసు నమోదు చేశారు. అయితే గత కొన్ని రోజులుగా కూడా ఆయన మీద దాదాపు 8 బృందాలతో ఏకకాలంలో పోలీసులు ఆయన మీద వాళ్ళ కోసం తిరుగుతున్న పరిస్థితి. అయితే నేటి తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆ 8 బృందాలతో ఏకకాలంగా పోలీసులు అక్కడికి వెళ్లి వారిని పట్టుకున్న పరిస్థితి. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ ప్రధాన అనుచరులైన
ప్రధాన అనుచరులైన ఓలుపల్లి మోహనరంగ, అనగాని రవి, భీమవరపు యతేంద్ర, రామకృష్ణ అలియాస్ రాము, యాసినేని బాబు, సూరపనేని అనిలు, ఆ గొన్నూరు సీమయ్య, గుర్రం నానినైతే ఆ తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలో వారందరినీ కూడా ఆ మైలవరానికి సంబంధించిన కంకిపాడు స్టేషన్ కి తరలించారు. అయితే ఈ నేపథ్యంలోనే కంకిపాడు పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్న సమయంలో వారందరినీ కూడా ఆ స్టేషన్ ముందు భాగం నుంచి కాకుండా స్టేషన్ వెనక భాగం నుంచి తీసుకెళ్తాం మేడ కూడా కొంత మేరకు వైసీపీ నాయకులకు తెలియకుండా హడావుడి జరగకుండా అక్కడ గొడవ జరగకుండా ఆ గందరగోళం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ పోలీసు అధికారులు పోలీస్ స్టేషన్ వెనక పక్క నుంచి అంటే నాగేశ్వరరావు, ఇప్పుడు అనుచరుల అరెస్టుకు సంబంధించి వల్లభనేని వంశీ ఏమైనా పోలీసులతో మాట్లాడారా అని స్పందించారా ఆయన? ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుంది కూడా అదే ముందు ఏదైతే దాడి వెనకాల కీలక సూత్రధారి ఎవరు అనే విషయాన్ని ఆ పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే నిందితుల్ని అరెస్ట్ చేశారో నిందితులందరినీ కూడా ప్రెసిడెంట్ అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎవరు ప్రధానంగా మిమ్మల్ని దాడికి పంపించింది ఎవరు, దాడి చేయమన్నది ఎవరు, ఎందుకోసం దాడి చేశారు, దేనికోసం దాడి చేశారు అనేది ఆ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు, విచారిస్తున్నారు. అయితే మరికొద్దిసేపట్లో మొత్తం మీడియాకు మొత్తం తెలియటం, వాళ్ళని స్టేషన్ కి తీసుకెళ్లటం కూడా ఆ మీడియాకి విజువల్ దొరకటంతో ఆ పోలీసులు మరికొద్దిసేపట్లో వీరినైతే ఖచ్చితంగా ఆ కోర్టుకి హాజరుపరచాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొద్దిసేపట్లో వీరందరినీ కూడా కోర్టుకి హాజరుపరుస్తారు. హాజరుపరిచిన అనంతరం మరలా కూడా కోర్టుని ఆ కస్టడీకి కోరే అవకాశాలు కనపడుతుంది. జ్యుడిషియల్ కస్టడీ కోరిన నేపథ్యంలో వారిని విచారణ చేసి ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి కూడా ఎవరైతే వీరందరూ కూడా ఎవరైతే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నాడో వల్లభనేని వంశీకి వీరందరూ కూడా ప్రధాన అనుచరులు కావడంతో ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి కూడా వల్లభనేని వంశీ ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో వీళ్ళందరి ద్వారా ఆ వల్లభనేని వంశీకి సంబంధించిన ఆ వివరాలు మొత్తం కూడా సేకరిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే పోలీస్ స్టేషన్ కి కొద్దిసేపటి క్రితం వైసీపీ నాయకులందరూ కూడా స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ముఖ్యంగా ఆ గన్నవరం నియోజకవర్గ మాజీ ఆ ఎమ్మెల్యే అనుచరులు అని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళు ఆ పెనమలూరు నియోజకవర్గ వైసీపీ ఆ సమన్వయకర్త అని చక్రవర్తి అనే అతని అనుచరులందరితో పాటు కూడా కంకిపాడు పోలీస్ స్టేషన్ కి వచ్చారు. కంకిపాడు పోలీస్ స్టేషన్ కి వచ్చిన నేపథ్యంలో పోలీసులతో కొంత మేరకు వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే తనని లోపలికి అనుమతించాలని ఎవరినైతే అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసిన వాళ్ళతో తాను ఒకసారి మాట్లాడాలని కూడా చక్రవర్తి ఆ పోలీసులు అడిగిన నేపథ్యంలో పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో పోలీసులకి వారికి మధ్య కొంచెం ఉద్రిక్తత వాతావరణం జరిగింది. పోలీస్ స్టేషన్ వద్దకు మరింత మంది వైసీపీ నాయకులు అయితే చేరుకుంటున్న నేపథ్యంలో పోలీసు స్టేషన్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే మొత్తానికి అనుచరులను అరెస్ట్ చేయడంతో అయితే గన్నవరం పరిసర ప్రాంతాలు కానీ మైలవరం నియోజకవర్గాలు కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంటా ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.